అల్లూరి సీతారామరాజు జిల్లాలో వైసీపీకి గట్టి దెబ్బ తగిలింది. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా గ్రామం మొత్తం పార్టీకి గుడ్ బై చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొత్తపాలెం పంచాయతీలోని కప్పాలు గ్రామం మొత్తం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారం క్రితం బలపం పంచాయతీ నుండి వైసీపీ ముఖ్య నాయకులు పార్టీకి రాజీనామా చేయగా తాజాగా 400 మంది పార్టీని వీడారు. వీరందరికీ పాడేరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గంగులయ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 10 ఏళ్లుగా వైసీపీకి ఎన్ని సేవలు చేసినా తమ సమస్యలు పరిష్కారం కాలేదని గ్రామస్తులు తెలిపారు. గిరిజన బిడ్డల సమస్యలను పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో పరిష్కరించారని, ఆయన సిద్ధాంతాలు నచ్చే జనసేన పార్టీలో చేరామన్నారు. ఇప్పటికే వైసీపీ పార్టీ కానీ గత 15 ఏళ్ళుగా కాంగ్రెస్ కానీ వైసీపీ కానీ మన టీడీపీ తరపున కూడా తిరిగాము. అయినప్పటికీ వైసీపీలో ప్రస్తుతానికి వైసీపీలో ఉండేము. అయినా సరే ఇప్పటికీ అభివృద్ధి అనేది జరగలేదు. ఊర్లో ఒక రోడ్డు సమస్య కానీ, నీటి సమస్య కానీ, అంగన్వాడీ బిల్లులు కానీ, ఒక గర్భిణీ స్త్రీలకు వెళ్ళాలంటే బళ్ళు కానీ ఏది అసలు అందుబాటులో లేదు. ఇన్ని సంవత్సరాలు మేము వైసీపీ పార్టీలో మేము పనిచేస్తున్నాం. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, ఒక సర్పంచ్ ఎలక్షన్లో వైసీపీలోనే పనిచేసాం. ఈ ఎమ్మెల్యే అయితే ఇది వరకు ఒక్కో రోజు అని కాదు, మండలం మొత్తం మా గ్రామం రాకపోయినా ఒక మండలం కూడా రావడం లేదు. అలాగే సర్పంచ్ గారు ఉన్నారు, పంచాయతీ నిధులు ఒక్క రూపాయి ఈ గ్రామంలో ఖర్చు పెట్టలేదు. మరి మొన్ననే 32 లక్షలు ఎంత శాంక్షన్ అయింది. ఆ శాంక్షన్ డబ్బులంతా డెవలప్ ఉన్న గ్రామాలకి అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఇదివరకు నేను కొత్తపాలెం పంచాయతీ వైఎస్ఆర్పీ పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి వైస్ సర్పంచ్గా చేశాను. తర్వాత మరి వైఎస్ఆర్ పార్టీ తిరిగి క్యాండిడేట్లను ఎన్నుకొని వాళ్ళకి సర్పంచ్లుగా చేయడం జరిగింది. కానీ మా గ్రామానికి రోడ్డు అభివృద్ధి అవ్వలేదు. ఈ కరెంటు స్తంభాలు పుచ్చిపోయే స్తంభాలు ఉన్నాయని చెప్పిన అది సర్పంచ్ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 400 మంది వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, చెప్పండి. రైట్ యమునా, చూసుకుంటే అల్లూరు జిల్లా పాడేరు ప్రాంతంలో ఉన్నటువంటి పాడేరు నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఏదైతే బలపం గ్రామంలో దాదాపు 400 మంది ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీలో తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత 5 ఏళ్ల పాలన కావచ్చు, లేదా అంతకుముందు ఉన్నటువంటి ఆ పార్టీ అధికారం ఉన్నటువంటి సమయంలో కూడా ఆ ప్రాంతంలోనే ఎక్కువగా వైఎస్ఆర్ సీపీకి సంబంధించినటువంటి నేతలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా నోచుకోలేని పరిస్థితి ఉంది. దీంతో గత కొంతకాలంగా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానివచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, లేకపోతే ఆ గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల చూసుకుంటే గత 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఏదైతే గత 5 నెలల క్రితం పాడేరు నియోజకవర్గం ఏదైతే అల్లూరు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే పర్యటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పాడేరు, అరకు ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా అభివృద్ధి చెందడంతో పాటు విద్యుత్ వెలుగులు కూడా వెలజిమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే తాము గత కొంతకాలంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసినప్పటికీ నియోజకవర్గంలో కానీ తమ గ్రామాల్లో కానీ ఎక్కడ అభివృద్ధి లేదనేటటువంటి ఒక దృక్పథంతో ఈ రోజు చూసుకుంటే దాదాపు 400 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకులు, సీనియర్ కార్యకర్తలు వీరంతా కూడా ఒకసారిగా కూడా జనసేన పార్టీలో అయితే చేరడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టడం, జనసేనలోకి రావడం అయితే వలసలు ఎక్కువగా పెరిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారం చేపట్టిన తర్వాత ఒక్కసారిగా కూడా అల్లూరు జిల్లాలో అయితే అభివృద్ధి కాంక్షలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ రహదారుల నిర్మాణాలు కావచ్చు, త్రాగునీరు వసతి కానీ, వైద్యానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ, లేదా విద్యకు సంబంధించినటువంటి కానీ వీటన్నిటిపైన కూడా కూటమి ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే అల్లూరు జిల్లాలో గిరిజనులకు సంబంధించినటువంటి బాగోగులన్నీ కూడా కాంక్షిస్తున్నటువంటి కూటమి పార్టీ, అలాగే అక్కడ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించిన తర్వాత పూర్తిగా కూడా అల్లూరు జిల్లాలో గిరిజన వాసులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో సమస్యలన్నీ కూడా పూర్తిగా రూపు మారిపోతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో దాదాపు 400 మంది అయితే ఈ రోజు జనసేన పార్టీలో చేరడం అయితే జరిగింది. మరికొద్ది రోజుల్లోనే రానున్న రోజుల్లో కూడా మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ తమకి అక్కడ ఎలాంటి ఇది కూడా లేదని, అలాగే తమను పట్టించుకున్నటువంటి నాదులు కూడా లేదంటూ కూడా వారైతే ప్రస్తుతం ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకి ప్రస్తుతం అయితే అక్కడ ఉన్న వాళ్ళ మాటల్లోనే తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే
అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధి పైన పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారించడం, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్షము ఎండ లెక్క చేయకుండా కూడా ఆ ప్రాంతాల్లో పర్యటించడం, ఆ ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత గిరిజన బాగోగులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అక్కడైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లోనే మరికొంతమంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఇటు జనసేనలోని లేదా ఆ టీడీపీలో కూడా చేరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటీవల చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోవడం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా అసెంబ్లీలో గలం విప్పకపోవడంతో కొంతవరకు అయితే ప్రజలు పూర్తిగా పెదవి విరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పాడేరు నియోజకవర్గం కానీ ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించి అరకు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా ఖాళీ అయిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.